వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. భార్య భర్తలు చిన్న చిన్న వాటికే గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడి అవి లాగి 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 చిలికి చిలికి గాలివాన అవుతుంది అన్నట్టుగా తయారవుతున్నాయి. అసలు భార్యాభర్తలు అనేవాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉండాలి? వాళ్ళిద్దరూ ఎలా సాగాలి లైఫ్ లాంగ్? ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చేబ్రోలు శశిబాల గారు. ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, భార్యాభర్తలు నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న గొడవలకే నాకు ఈ చీర కొనలేదనో, నాకు ఆ నచ్చింది ఇవ్వలేదనో అమ్మాయి, నువ్వు నాకు టైంకి టీ ఇవ్వలేదు, నాకు ఆఫీస్ టైం అవుతూ ఉంటే నువ్వు నాకు టిఫిన్ పెట్టలేదని అబ్బాయిలు. ఇలాంటి చిన్న చిన్న, అంటే ఇవి కాదు, ఇలాంటి చిన్న చిన్న వాటికే వాళ్ళ లైఫ్లో చిలికి తుఫాన్లు వచ్చి చిలికి చిలికి గాలివాన్ అయ్యి అవి డివోర్స్ల వరకు వెళ్ళిపోతున్నాయి. అసలు ఇలాంటివి కాకుండా మొదటి నుంచి ఇప్పుడు మనం చెప్పుకోవడంలో తప్పులేదు. పెళ్లి చూపుల దగ్గర నుంచే ఇప్పుడు మాట్లాడుకొని కాన్వర్జేషన్స్ పెంచుకొని మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన వీళ్ళు రేపు పెళ్ళైన తర్వాత పెళ్లి తర్వాత ఎందుకు ఆ అండర్స్టాండింగ్తో ఉండలేకపోతున్నారు? దీనికి ఫస్ట్ ఒక రీజన్ చెప్పాలి. పెళ్లి చూపులప్పుడు కేవలం ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ స్టెప్ దాటంగానే అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం అట్లానే కంటిన్యూ అయినప్పుడు విడదీయరాని అనుబంధం బలంగా ఏర్పడుతుంది. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఆకర్షణ వరకే ఆగిపోతున్నారు మానసికంగా. స్టార్టింగ్ ఎవరైనా కొత్త కాబట్టి ఒకళ్ళకొకళ్ళుగా ఉండటం, అసలు ఎంత డెడికేటెడ్గా ఉంటారంటే మామూలు కాదు. కానీ క్రమక్రమంగా ఈరోజు ఉన్న సొసైటీలో ఉద్యోగ పరుగుల్లో తర్వాత రకరకాల ఒత్తిడులు బాగా ఉంటాయి కదా. వీటిల్లో ఏంటంటే ఆ ఆకర్షణ మెల్లమెల్లగా ఎప్పుడైనా సరే, ఒకసారి మనం ఒక యాపిల్ అనుకో, ఒక గులాబ్ జామ్ ఒకసారి తింటే చాలా బాగుంటుంది, 2 సార్లు తింటే పర్వాలేదు బాగానే ఉంటుంది. అట్లా ఒక 3-4 సార్లు తిన్న తర్వాత ఎంత ఇష్టమైంది కూడా మొహం మొత్తుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది కూడా అంతే. ఇది ఆవకాయ లాంటిది కాదు. అది కూడా ఇప్పుడు కూడా ఆవకాయ రోజు తిన్నా కూడా అది కూడా మొహం మొత్తుంది. అంటే మనిషి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటాడు. భార్యను కూడా చూడు, కొత్త కొత్త రూపాల్లో కొత్త కొత్త రకంగా చూడాలని కూడా కోరుకుంటాడు. అందుకే కదా పూటకో ట్రెండు, పూటకో డ్రెస్సు, వేషధారణ, ఇంట్లో కూడా అది మారుద్దాం ఇది మారుద్దాం ఇట్లా అనుకుంటారు. అంటే చెంచల మనస్తత్వం పెరిగిపోతుంది. లక్ష్మీదేవి ఒక్కతే చెంచలం అని అంటారు, కానీ అంతకంటే ఘోరాతి ఘోరమైన చంచలత్వం ఈ రోజున్న మనిషి మనసు. అంటే వీళ్ళు యూత్ అన్ను, మిడిల్ ఏజ్ అన్ను, ప్రతి ఒక్కరికి ఈరోజు కొత్తదనం కావాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎందుకు మిడిల్ ఏజ్, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు, ఇదైన వాళ్ళకి కూడా కొత్తదనం కావాలి. మనిషి అన్న అందుకే మనిషి తనంలోనే కొత్తదనం కూడా కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషి ఇప్పుడు తనేంటి, తన వయసు ఏంటి, తన డిగ్నిటీ ఏంటి అనేది కూడా మర్చిపోతున్నారు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఎప్పుడు చూసినా కూడా రోజు చూసిన మొహాలే కదా, రోజు చూసే పరిసరాలే కదా, ఇట్లా వాళ్ళకు కూడా బోరు కొడుతుంది. ఆ నూతనత్వాన్ని కోరుకుంటారు. ఒకప్పుడు ఏంటంటే మగవాడు ఎక్కడ తిరిగినా కూడా రిలాక్స్ అయ్యేది ఇంట్లో. ఇప్పుడు రిలాక్సేషన్ అనేది కరువైపోయింది. ఎందుకంటే భార్య ఒకవైపు పరిగెత్తి, భర్త ఒకవైపు పరిగెత్తి, పిల్లలు ఇంకో చోటకి పరిగెత్తి వచ్చేటప్పటికి దేర్ విల్ నాట్ బి ఎనీ కేర్ ఎవరికి కూడా. ఒక పిల్లలకని కాదు, భార్య కాదు, భర్త కాదు, ఎవరికి ఉండట్లా. ఇంటికి వచ్చేటప్పటికి అబ్బా సాలిపోయి ఇప్పుడు వండాలా చెయ్యాలా అని వాళ్ళకి. ఎందుకంటే కాలానుగుణంగా మనం కూడా కొన్ని మార్పులు సహజం. కానీ ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటే అన్నీ చూసుకుంటారు, కానీ పెద్దవాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. 10 మంచి పనుల మధ్య వాళ్ళ దగ్గర ఒక 4 చెడ్డ పనులు ఉన్నాయనుకోమ్మా, వాటిని యాక్సెప్ట్ చేయలేక వీటిని కూడా వదులుకుంటున్నారు.
ఈవెన్ పెద్దవాళ్ళల్లో కూడా కొన్ని మార్పులు రావాలి. మా కాలంలో అయితే అని మాట్లాడతారు. అవును. ఏంటి కాలం? కాలానుగుణంగా మారకపోతే ఎలా మా కుదురుతుంది? కాలంలో అంటున్నారు. మా కాలంలో కొంత టైంలో ఓన్లీ విసన కర్రలు మాత్రమే ఉండేవి. మరి ఫ్యాన్ గాలిని ఎందుకు ఆస్వాదిస్తున్నారు? అన్నిట్లో మార్పులు వాళ్ళు స్వీకరిస్తున్నారు. కానీ రోట్లో రుబ్బే మనుషులు వాళ్ళు మిక్సీలో రుబ్బుతున్నారు, ఆ! గ్రైండర్‌లో రుబ్బుతున్నారు. అది కూడా వదిలేసి తర్వాత బయట పట్టించుకోవడం అలవాటు చేశారు. ఇప్పుడు ఇన్‌స్టాంట్. హ్మ్. ఇట్లా అయినా ఆర్డర్ సరే పెడితే వచ్చేస్తున్నాయి. అంతే. అయినా సరే వాళ్ళు కూడా అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ లేకపోతే కష్టం కదమ్మా! ఇందాక నువ్వు చెప్పిన టాపిక్ ఏంటి? భార్యాభర్తలు ఎందుకు పోట్లాడుకుంటున్నారంటే ఫస్ట్ స్టార్ట్స్ విత్ అట్రాక్షన్. హ్మ్. అట్రాక్షన్ తర్వాత ఏమవుతుందంటే క్రమక్రమంగా అట్రాక్షన్ తగ్గిపోయి ఒకళ్ళ లోపాలు ఒకళ్ళకి కనపడతా ఉంటాయి. మేకప్ లాగా. హ్మ్. మేకప్ వేసుకొని తళతళ మెరిసిపోతా కనపడతాం. ఆ తర్వాత మెల్లమెల్లగా మేకప్ కరిగిన కొద్దీ అసలు రంగు బయటపడుతుంది. ఇది కూడా అంతే. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసహనం. హ్మ్. ఇంకోటి అసహనం ఒకటే కాదు. ప్రేమ, అభిమానాలు ఎక్కువైపోయినా కూడా ప్రాబ్లమే. అవును. అదొక టార్చర్. ట్రస్ట్. ఇక్కడ ట్రస్ట్. ఆ ట్రస్ట్ అనేది ఎప్పుడైతే పోగొట్టుకుంటారో అప్పుడు ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు, ఎవరితో మాట్లాడినా తప్పు, ఎవరితో మాట్లాడినా ఒప్పు. ఇప్పుడు ఉద్యోగపరంగా ఎంతోమందితో లేడీస్ గూడా కలిసుండాలి. జెంట్స్ కలిసుండాలి. హ్మ్. కానీ వీళ్ళ అనుమానాలతో సగం సమస్యలు తీసుకొచ్చుకుంటున్నారు. కలిసి ఉండాల్సిన వాళ్ళ యొక్క ఉద్యోగం అనేది వీళ్ళకి అర్థం కాదు. ఏంటి? వాళ్ళతో మాట్లాడావు, ఏం మాట్లాడావు? ఎప్పుడైతే ఈ ట్రస్ట్ అనేది లోపిస్తుందో, ఎన్నో అనుమానాలకి దారి తీయటమే కాదు, ఇద్దరి మధ్య ఆప్యాయత తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే, సంసారం విచ్ఛిన్నం కావటంలో తొలి మెట్టు ఎక్కటం మొదలుపెడతారు. అంటే మాక్సిమం ఏముండాలంటారు? ఇప్పుడు ఉన్న అంటే ఒక స్టేజ్‌లో ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు టిఫిన్ ఇవ్వట్లేదని విడిపోతున్నారమ్మా. అది ఒక నాకు చిన్న టైంకి సాకు మాత్రమే. ఇష్టం ఉంటే ఒకళ్ళకొకళ్ళుగా చేసుకొని తినొచ్చు, తినిపించుకోవచ్చు. హ్మ్. నేను నాకు తెలిసిన వాళ్ళలో ఒకటి చూసాను. పాపం వాళ్ళకి పిల్లలు లేరు. అది ఒక ఇది. అబ్బాయి చెప్పే పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు అనే దానికి అబ్బాయి చెప్పే సాకేంటంటే, నాకు నువ్వు టైంకి టిఫిన్ ఇవ్వవు, టైంకి టీ ఇవ్వవు, నా నీడ్సే చూడలేకపోతున్నావు. పిల్లలకేం చూస్తావు? అప్‌సైడ్. నువ్వు పిల్లలనేం చూస్తావు? నాకే టైంకి ఏమీ అందివ్వలేకపోతున్నావు. పిల్లలకేం చూస్తావు నువ్వు? నేనొక మాట అడుగుతాను. ఈరోజు భార్య సంపాదన కావాలి. హ్మ్. భార్య ఇచ్చే ప్రేమ, ఆప్యాయత అన్నీ కావాలి. భార్య బాధ్యత కావాలి. అలానే భర్త కూడా. భర్త ప్రేమ కావాలి. భర్త సంపాదన కావాలి. అన్నీ నగలు కొనుక్కోవాలి, చీరలు కొనుక్కోవాలి, అన్నీ కావాలి. ప్రతిదీ కావాలని కోరుకుంటున్నప్పుడు, ఆ కోరుకున్న మనిషి కోసం కొంచెం త్యాగం చేస్తే ఏం పోతుంది? ఇది అంటే ఇక్కడ తను ఇక్కడ తనంటుంది కరెక్టే. ఆ అమ్మాయి అంటుంది కరెక్టే. ఇద్దరు ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోతున్నారు. కాలేరు. ఎందుకంటే ఏంటంటే, నా మీదే కాన్సంట్రేషన్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకోటేంటంటే, వీళ్ళకి కూడా పని ఒత్తిడి వల్ల కూడా చేయలేకపోతున్నారు. ఇంకోటేంటంటే బద్ధకం. బద్ధకం వల్ల గూడా నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. చేద్దాంలే, ఏముందిలే అడ్జస్ట్ అయిపోతారులే అన్న మెంటాలిటీ. ఇదంతా ఎందుకొస్తదంటే, స్టార్టింగ్ అపురూపంగా చూసి, హ్మ్. తర్వాత క్రమక్రమంగా ఆ ప్రేమ తగ్గే కొద్దీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ట్రస్ట్ తగ్గిపోవటంతో ఈ అనుమానాలు, ఈ పెడర్థాలు ఇయన్నీ దారితీస్తాయి. సో, ట్రస్ట్ అనేది భార్యాభర్తల మీద చాలా వాళ్ళకి అవసరం అమ్మ. అంతేకాదు ప్రేమ తగ్గకూడదు. హ్మ్. అది దినదినము వృద్ధి వృద్ధి చెందుతూ ఉండాలి. అవుతూనే ఉండాలి. యెస్. ఇలా వృద్ధి కావాలి అంటే ఏం చేయాలి? ఇరువురికి వాళ్ళేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలంటే ఫస్టు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. హ్మ్. ఇదిగో ఈ పరిస్థితిలో నేను ఇక్కడికెళ్ళాల్సొచ్చింది. ఇలా చేయాల్సొచ్చింది. మన పరిస్థితి ఇది. అన్ని విషయాలు. హ్మ్. మన పరిస్థితి ఇది. మనం ఇంట్లో ఇటువంటి వాతావరణంలో మనం ఉంటున్నాం. మనం కొంచెం కష్టపడ్డామంటే విల్ రీచ్ అవర్ గోల్స్. దెన్ వీ కెన్ లివ్ హ్యాపీలీ అని ఒకళ్ళకొకళ్ళు ఓపెన్‌గా మాట్లాడుకోవటం చాలా అవసరం. ఇక్కడ
3T అన్నది ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో 3T యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను. టచ్, టాక్, టైం. మోస్ట్ ఇంపార్టెంట్ టైం. టైం నువ్వు ఇవ్వగలిగినప్పుడు మిగతా 2 టీలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. టైం ఇవ్వటంతోనే రావమ్మా. ఎప్పుడంటే టైం ఇచ్చి ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటే ఏమొస్తుంది? అంటే భార్యాభర్తలు అన్నాక ఎదురెదురు కూర్చుని మాట్లాడుకున్నా చేసినా ఆ టచ్ మిగతా టాక్ అనేది ఇప్పుడు ఎదురుగా కూర్చొని మాట్లాడతారు, మాటలు సందర్భాల్లో మాట్లాడతారు, వాళ్ళ ప్రైవసీ టైంలో టచ్ ఇవన్నీ ఉంటాయి. ప్రైవసీ టైం ఇప్పుడు కాదమ్మా. టైమే ఇవ్వలేకపోతున్నారు. అబ్బాయికి అమ్మాయి కానీ అమ్మాయికి అబ్బాయి కానీ టైమే ఇవ్వలేకపోతున్నారు మెయిన్ గా. ఇప్పుడు ఈ 3 లింకప్ అయి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒక వస్తువు ఏదో ఒకటి తయారు చేసింది భార్య, లేదా భర్త ఏదైనా తెచ్చారు, చేత్తో భుజం మీద అలా తట్టి ఎంత బాగుందో తెలుసా, ఈరోజు ఎంత బాగా చేసావో తెలుసా అని ఒక్క మాట అక్కడ టచ్, టాకు, టైం 3 ఉన్నాయి. 3 ఉన్నాయి, ఇంటర్లింక్ అని చెప్పాను నేను. ఆ 3 ఉన్నప్పుడు ఎంత బాగా చేసావురా ఇవాళ, మొన్న ఇంకా బాగా చేసావు, ఇవాళ ఏదో పాపం అలసిపోయినట్టున్నావు అంటే బాగలేని దాన్ని కూడా కొంచెం మనం చెప్పే విధానంలో ఉంటుంది. ఏంటిది గడ్డిలాగా ఉంది అని మాట్లాడారనుకో, ఆ మాట చాలా వాటికి దారితీస్తుంది. వీ షుడ్ నాట్ స్లిప్ అవర్ టంగ్. పర్టికులర్గా నలుగురిలో ఉన్నప్పుడు అస్సలు లూజ్ కాకూడదు. వీళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. కేవలం 2-4 గోడల మధ్యలో ఉండాల్సిన విషయాలు ఎప్పుడైతే పబ్లిక్గా అవుతాయో వాళ్ళకే అలసైపోతారు, పిల్లలకి అలసైపోతారు. భార్యాభర్త ఏం మాట్లాడుకోవాలన్నా ఇద్దరి మధ్య అవగాహన పెంచుకొని ఒకరికొకరు డిస్కస్ చేసుకొని ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని ఎప్పుడైతే మాట్లాడుకుంటారో ఆటోమేటిక్గా ఇంటిమసీ పెరిగిపోతుంది. మాట కూడా చాలా అవసరం. ఈ ఒక జోక్ చెప్తా. ఒక భర్త హే వంకాయ కూర మొన్న అంత అద్భుతంగా చేసావు, ఇవాళ ఏంటి ఎంత చెత్తలాగా ఉంది అని మాట్లాడతాడు అనుకో. భార్య అంటది, అదే కదా నేను ఇవాళ కూడా పెట్టాను, వారం రోజులు ఎక్కుతుంది అని. అంటే ఊరికి జస్ట్ దిస్ ఈజ్ అ జోక్. అట్లా కాకుండా అరే ఇవాళ బాగుంది కానీ మొన్న ఇంకా బాగా చేసావు, ఈసారి అట్లా ట్రై చేయి, అసలు ఏం చేసినా నువ్వే చేస్తావు అని. దీంట్లో స్వరూప అని ఒక గజల్ సింగర్ ఉంది, అత్యద్భుతంగా పాడుతుంది. ఒక పాట ఉంది దాంట్లో, తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా సరే తిన్నావా లేదా, మా అందరికీ పెట్టావు, అలసిపోయావు కదా, నువ్వు కూర్చో నేను పెడతా నీకు అని అన్న సంసారాల్లో మామూలుగా ఉండవమ్మా. నిత్య దీపావళి ఆ ఇంట్లో, నిత్యం ఆనంద మతాబులు వెలువిరుస్తూ ఉంటాయి, మల్లె సుగంధాలు గుబాళిస్తూనే ఉంటాయి. ఈరోజు ఈరోజు చాలా బాగుంది, చాలా బాగున్నావు అని మాటేనమ్మా, ఏదైనా మాటే. అవన్నీ ఉన్న చోట ఆటోమేటిక్గా వీళ్ళు నా కోసమే, నేను వాళ్ళ కోసమే అనే అంకిత భావం ఏర్పడుతుంది. అవును. అలా కాకుండా ఏంటిది ఏమండి బాగుందా, అయితే ఇది బాగుందరా అని అంటే ఏదో ఉంది, ఎవరికి చూపించుకోవటానికి, ఇలాంటి మాటలు ఎక్కువైపోయినాయి అమ్మ. గమనించండి, సంసారాల్లో ఇలా దెప్పి పుడుచుకోవటాలు ఎక్కువైపోయినాయి. దానివల్ల వివాహ వైఫల్యం అనేది జరుగుతుంది. తర్వాత ఎంతమంది వచ్చినా ఎవరి కోసం చేస్తుంది అన్న పద్ధతిగా కాకుండా, అరే అనుకోకుండా వచ్చారు, కొంచెం అడ్జస్ట్ అయిపో, ఏమన్నా హెల్ప్ కావాలా నేను చేస్తాను అని చెప్పి మాట్లాడారనుకో, అవతరులు కూడా హ్యాపీగా అవటమే కాదు, ఆ పని తేలికైపోతుంది. ఎంత కష్టమైన పని కూడా తేలికైపోతుంది. అది ఈరోజు నెగ్లెక్ట్ చేస్తున్నారు. తనికేళ్ల భరణి గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అది ఎంతమంది చూస్తారో కానీ నా మాటల ద్వారా భరణి గారి మాటల్ని జనాలకి చెప్పాలనుకుంటున్నా. అర్ధరాత్రి 1 గంటకైనా ప్రియురాలు రమ్మంటే మోటార్ సైకిల్ వేసుకొని ఉరుకుతారు స్టేషన్కి. అదే భార్య 11 గంటలకి ఏమండి భయంగా ఉంది, ఒంటరిగా వస్తున్నాను
రాగలరంటే ఏదో ఒకటి పట్టుకొని వచ్చేసే అంటారు అని. అట్లా లేకుండా భార్య మీద లేదా భర్త మీద ఎప్పుడు ప్రేమ అభిమానాలు పొంగి పొరుగుతూనే ఉన్నప్పుడు ఆ ఇల్లు నిత్య వసంతం. అది నిజంగానే వాళ్ళ పెళ్లి పుస్తకంలో ప్రతి పేజీ కూడా అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. ఆ మాటలు నాకు చాలా నచ్చినాయి. అరమరికలు లేకుండా ముందుకు సాగాలి అండ్ ఏ దాపరికాలు లేకుండా ముందుకెళ్ళాలి అంటారు. ట్రాన్స్పరెన్సీ అంటే అదే. అంతేమని ఇవాళ ఎట్లా ఉన్నాయంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా అని చెప్పని ఒకవైపు అన్నీ చెప్పేసి రెండో వైపు చెప్పలేదనుకో అదో నరకం. అంటే ఏది కూడా గోప్యత అనేది పాటించటం చాలా అవసరం. అవును. దాంట్లో కూడా వాళ్ళు హర్ట్ అవుతారు అనుకున్న విషయాలు చెప్పొద్దు. చెప్పినా కొన్ని సున్నితంగా చెప్పాలి. అంతేగాని హర్ట్ అవుతారు నువ్వు చెప్తే అవతల వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయటం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక రకంగా ఉండరు. ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళే ఒక రకంగా ఉండరు. బయట నుంచి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి కలిసిపోయిన భార్యాభర్తలు ఒక రకంగా ఉండవు. ఇంకా Yes. మనుషుల్లో ఎందుకు ఎత్తుక్కోవటం? ఎందుకు? అంతే కదా. కాబట్టి ఏంటంటే అవతల వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి మనం కూడా నేర్చుకోవాలి. అప్పుడు ఏ గొడవలు రావు. ఇంకోటి, ఇది భార్య పని ఇది భర్త పని అనుకోవద్దు. ఈరోజు ఉన్న ఈ పరుగులు తీసే సమాజంలో ఈ ఉద్యోగ నిర్వహణలో ప్రతి పని కూడా ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఓకే. అంతేకాదు ఆనందాలు షేర్ చేసుకోవాలి, అభిమానాలు షేర్ చేసుకోవాలి, ఎన్నెన్నో విషయాలు చర్చించుకోవాలి ఓపెన్గా. ఇట్లా ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగోదు అనేది కూడా డిస్కస్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వాళ్ళ ముందు బయటపడద్దు. అలా పడినప్పుడు లోకువైపోతాం. అవును. అంతేకాదు మనలో మనకే అవగాహన లోపం జరిగి మనలో మనకే ఆప్యాయతలు తగ్గిపోయి తగాదాలకి దారితీస్తుంది. భర్త ఎంత సంపాదిస్తున్నాడు, భార్య ఎంత సంపాదిస్తున్నాడు, ఈ విషయాల్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు. 20 సంపాదించిన 60 అనుకుంటుంది, 60 సంపాదిస్తున్న గోప్యంగా 20 అని చెప్తారు. తర్వాత చిల్లర ఖర్చులన్నీ చేసుకుంటారు. ఇట్లా కాకుండా మన స్థితిగతులు ఇవి, మనం ఇట్లా చేసుకుంటే మనం ఇలాంటి డ్రీమ్స్ మనం ఇచ్చేసుకోవచ్చు అని మాట్లాడుకోవాలి. అంతేకాదు డ్రీమ్స్ ఎదుట మనిషి డ్రీమ్స్ని గుర్తించాలి. వాళ్ళకేవో కోరికలు ఉన్నాయి, పర్లేదు నేను నీతో ఉంటా అనే భరోసా ఒకరికొకరు ఇచ్చుకోవాలి. అంతేకాదు వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వేరే వాళ్ళని ఎలౌ చేయకూడదు. తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, ఎటువైపోయినా కానీ వాళ్ళెవరు మాట్లాడటానికి? నీ బరువు బాధ్యతలు స్వీకరించేది ఎవరు? భార్యాభర్త ఒకరికొకరుగా ఉండాలి. కానీ వీళ్ళందరికీ ఎప్పుడైతే ఇస్తామో పేనుకు పెత్తనం ఇస్తే తలంతా చెడగొరిగిందంట. వాళ్ళు ఎంతసేపటికి చెప్పే ఆలోచనలో ఉంటారు కానీ వీళ్ళని మనం విచ్ఛిన్నం చేస్తున్నామన్న ఆలోచనలో ఉండరు. అవును. అది గుర్తుంచుకోవాలి. వాళ్ళు చెప్పటంలో కూడా వాళ్ళు కలపటానికే చేస్తారు. యువతల వాళ్ళు ఉన్న ఫ్రస్ట్రేషన్, యువతల వాళ్ళు ఉన్న ఇది కూడాను ఏమవుతుంది అంటే వాళ్ళు నాకు ఇలా చెప్తారా అని దాని గురించి కూడా ఒక గొడవ జరుగుతుంది. లేదమ్మా, పక్క వాళ్ళ విషయాలంటే ఆసక్తి ఎక్కువైపోయి వాళ్ళ దగ్గర ఏవి లేవో అవన్నీ అక్కడ గుప్పించాలని చూస్తారు. ఇంట్లో సాగనోళ్ళు కూడా అక్కడ కూడా పెత్తనాలు చేయాలని చూస్తారు. జరుగుతున్నాయమ్మా. దానివల్ల కూడా ఏంటంటే వీళ్ళ మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. అందుకని పరాయి వాళ్ళని తమ మధ్యలో దూరి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకూడదు. ఓకే. అది ఇవన్నీ చూసుకోవాలి. ఒకటి ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఇంకొకటి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అవగాహన ఉండాలి, మూడో వ్యక్తిని మీ మధ్యలోకి రానివ్వకూడదు. ఈ 3 ఖచ్చితంగా పాటించగలిగితే ఏ సంసారం విచ్ఛిన్నం కాకుండా ఇంకా చూడముచ్చటగా సాగిపోతుంది అంటారు. సంసారంలో సరిగమలు పదనిసలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.